కల్పన నాన్న రేపు జరగబోయే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు కదా? చేశాం నాన్న. మావయ్య మావయ్య ఏంటమ్మా ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అంతేలేండి, మా బాధలు మీకు అరుపుల్లాగే అనిపిస్తాయి. ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకు ఎటువంటి హక్కు అధికారాలు లేవు. నేను కూడా ఎప్పుడూ అడగలేదు, నాకు అవసరం లేదు కూడా. కానీ ఒక మనిషిగా కూడా నాకు ఈ ఇంట్లో విలువ లేదా? అందుకు కూడా నేను ఇక్కడ పనికిరానా? ఇప్పుడు ఏం జరిగిందనమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అవును, అనేవాళ్ళు అంటారు, మేము పడాల్సిన వాళ్ళం పడాలి. ఏం జరిగిందో చెప్పకుండా నీకు నువ్వేదో మాట్లాడుతుంటే మాకెలా తెలుస్తుందమ్మా? మీ అబ్బాయి దినేష్ ఎక్కడికో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. నా కర్మకాలి అది నా ఫ్రెండ్ కంపెనీ అయ్యింది. తను నాకు ఫోన్ చేసి మీ స్టేటస్ ఏంటి, కోదండరామయ్య గారు లాంటి గొప్ప మనిషి కొడుకు మా కంపెనీలో జాబ్కి రావడం ఏంటి అన్నట్టు అడిగితే నేను జరిగిన విషయం చెప్పాను. అది తప్ప? వదినా, ఆ విషయం వదిలే. నేను నిన్ను అడిగాను, నువ్వు చెప్పావు, ఇక అంతటితో అయిపోయింది కదా. మళ్ళీ ఎందుకని దాని గురించి మాట్లాడుతున్నావు? ఎందుకంటావేంటి? ఇందాక రూమ్లో నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీసి అడిగావు కదా. నీకంటే పెద్దదాన్ని, వదిన నన్న గౌరవం కూడా లేకుండా నన్ను ఇన్సల్ట్ చేశావు కదా. 4 గోడల మధ్య నన్ను అన్నది ఎవరికీ తెలియదు కదా. నేనెంత అవమానపడ్డానో కూడా ఈ ఇంటి పెద్ద మనిషికి చెప్పుకునే అర్హత కూడా నాకు లేదా? అమ్మా ఆర్తి, శ్రీవల్లి నిన్ను ఏమంది? నేను ఈ ఇంటి గుట్టు బయట పెట్టేదన్నట. మీ అబ్బాయి గురించి నలుగురికి చెడుగా ప్రచారం చేసేదన్నట. ఈ ఇంట్లో జరిగే అన్ని గొడవలకి నేనే కారణం అంట. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి ఏమీ జరగనట్టు ఆ విషయాన్ని సింపుల్గా వదిలేయమంటోంది. 4 గోడల మధ్య ఒకలా, అందరి ముందు ఇంకోలా ఉండడం నాకు రాదు శ్రీవల్లి. నేనెప్పుడు ఒకేలా ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. ఆర్తి, శ్రీవల్లి నిన్ను అంతలా బాధ పెట్టేలాగా నిన్నేమీ అనలేదులే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఏంటి, చెల్లెల్ని వెనకేసుకొస్తున్నారా? మీరు కూడా నా మాటకి విలువివరా? ఏం శ్రీవల్లి, మీ అన్నయ్య నా వల్లే బాధపడ్డాడని, నేను చెప్పడం వల్ల ఎంతో అవమానంగా ఫీల్ అయ్యాడని, ఇంటి గుట్టును వీధిలో పెడుతున్నానని నువ్వు అన్నావా లేదా? వదినా, నీ నా ఉద్దేశంతో అనలేదు. నీ ఉద్దేశం నాకు అనవసరం అని అన్నావా లేదా? అది చెప్పు. అన్నాను, కానీ విన్నారు కదా మావయ్య, ఇలా మాటలతో నా మనసుని గాయపరుస్తున్నా కూడా నేను భరిస్తూనే ఉండాలా? మీ అన్నయ్య వదినల్ని అందరూ ఎక్కడ ఆడిపోసుకుంటారో అని నువ్వే కావాలని వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసి అందరి ముందు మంచిదానివని మార్కులు కొట్టేశావు. ఇప్పుడేదో ఒక చిన్న వంక దొరికిందని నాతో గొడవ పెట్టుకొని నన్ను కూడా పంపించేయాలని కంకణం కట్టుకున్నావా? వదినా, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు. ఆస్తి నీ చేతికొచ్చిన దగ్గర నుంచి నీ ఉద్దేశాలన్నీ నాకు అర్థమవుతున్నాయిలే. ఎందుకు శ్రీవల్లి నాతో అలా బిహేవ్ చేస్తున్నావు? మేమిక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఆ మాట డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎందుకు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నావు? అమ్మ ఆర్తి, తను నిన్ను అడిగింది తప్పే. దానికి ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన నీకెందుకు వచ్చిందమ్మా? అది నా ఆలోచన కాదు మావయ్య, మీ కూతురి ఆలోచన. మీరు తనకు అధికారం ఇచ్చారు కదా అని ఎవరికేం అవసరమైనా చేయి చాపాల్సి వస్తోంది. అలా మా ఖర్చులకు కూడా తనని అడుగుతున్నామని మేము ఆవిడకి లోకుగా కనిపిస్తున్నాం. లేదు వదినా, నేనలా ఎప్పుడు అనుకోలేదు. ఈ ఇంట్లో ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ సమానమే. అది మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టి నువ్వెలా అనుకుంటున్నావో తెలుసుకోలేనంత చిన్నపిల్లనేం కాదు. డబ్బు చేతికొస్తే ప్రతి మనిషికి అహంకారం వస్తుందనేది నిజం. ఆ అహంకారంతో వాళ్ళు చేసేదేది వాళ్ళకు తప్పుగా అనిపించదు. నన్నెంత లోకుగా చూసినా పర్వాలేదు శ్రీవల్లి,
కానీ మరీ లోక జ్ఞానం లేనట్టుగా తీసి పడేయకు. అమ్మా ఆర్తి, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ఆవేశపడకు. శ్రీవల్లితో నేను మాట్లాడతాను. అమ్మా శ్రీవల్లి, వదినతో నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు. తన ఇంటి కోడలు. ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని మీ అందరికంటే ముందు నుంచి కాపాడుకుంటూ వస్తోంది. మనకంటే పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదమ్మా. తను నీకంటే పెద్దది. తను ఒక మాట అన్నా నువ్వే సర్దుకుపోవాలి గాని నువ్వెంత అని తప్పుబట్టి నిలదీస్తే ఎలా చెప్పు? ఆయన ఆర్తి చేసిన దాంట్లో తప్పే ఉంది. జరిగిందే కదా వాళ్ళకి చెప్పింది. ఇంకెప్పుడు నువ్వు అలా తొందరపడి మాట్లాడుకో. అమ్మ ఆర్తి, శ్రీవల్లి ఏదో ఆవేశంలో అనేసింది. తన మాటలు నువ్వే పట్టించుకోవద్దు. ఇంకెప్పుడు తను నీతో అలా ప్రవర్తించదు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అక్క, శ్రీవల్లికి నిన్ను ఒక్క మాటనే అర్హత కూడా లేదా? ఈ ఇంట్లో ఎవరు ఏం చేసినా తను చూస్తూ మౌనంగా ఉండాలా? మౌనంగా ఉండకపోతే మా అందరినీ మెడపెట్టి బయటికి గంటేసి నువ్వు నీ భార్య ఇద్దరూ ఈ సామ్రాజ్యాన్ని ఏలుకోండి. ఆవిడేమైనా సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటున్నావా? అందరికీ తీర్పులు చెప్పి పనిష్మెంట్ ఇవ్వడానికి? ఈ ఇంట్లో అందరూ కరెక్ట్గానే ఉన్నారు. ఎవరు ఏ తప్పులు చేయడం లేదు. నీ భార్యను వెనకేసుకొని రావడం మానేసి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. దాన్ని మనం అడ్డుకోకూడదని చెప్పు. నీ భార్య మీద నీకు ప్రేమ ఉంటే అది ఆవిడ మీద చూపించుకో. అంతేగాని ఆవిడ తప్పు చేసినా వెనకేసుకొని రాకు. నీ తోడబుట్టిన దాన్ని ఇంత బాధ పెడితే మందలించాల్సింది పోయి సపోర్ట్ చేస్తావా? శ్రీవల్లి చేతిలో ఆస్తి డబ్బు ఉందని అందరూ తన పక్షాన మాట్లాడితే మాట్లాడండి. నేను అస్సలు కేర్ చేయను. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నేనెవరికి భయపడ్ను. నా వైపు ఎవరు లేకపోయినా పర్లేదు. అబద్ధానికి తోడు కావాలి కానీ నిజానికి అవసరం లేదు. నేనెప్పుడు చెయ్యని తప్పుకి మాట పన్ను. నన్ను ఎవరన్నా ఏవన్నా అంటే ఊరుకోను. మంచికి మంచిగానే చెప్తాను, చెడుని చెడుగానే చెప్తాను. ఇష్టం లేకపోతే చెప్పండి. ఇప్పుడే ఈ క్షణమే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను.